ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా అందరం గూడా చాలా కూల్‌గా, క్వైట్‌గా అయిపోతుంది అనుకున్నాం గానీ, దివ్య, తనుజ, దివ్య, తనుజ, దివ్య, తనుజ వీళ్ళిద్దరి మధ్య రచ్చయితే ఆగేటట్టయితే అస్సలు కనిపించటం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు వీళ్ళిద్దరు లేనిదే అసలు వీకే లేదు. దివ్య 24 గంటలు తనుజని కదిలించుకుంటుంది. తనుజ ఏమో ఏదో వాగుతోందని చెప్పేసి తను వదిలిపెట్టదు. మళ్ళీ అదే అదే పట్టుకుంటుంది. ఇక చిలికి, 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 చిలికి గాలివానవుతుంది. మధ్యలో భరణి గారు రాకుండా ఎపిసోడ్ పూర్తవ్వదు. అలాగే నాగ్ సార్ వచ్చేసి అందరిని జడ్జిమెంట్ అవ్వకపోతే ఆ వీకెండ్ ఎపిసోడే పూర్తవ్వదు. అవునా? అయితే ఇక తనూజని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు నాగ్ సార్. మీరలా డౌట్ పడొచ్చు. తప్పు చేసింది దివ్య కదా! తనూజని ఎందుకని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటున్నారంటే, మ్యాటర్ ఏంటంటే దివ్య ఇప్పుడు బాగుపడ్డా, పడకపోయినా ఇవాళ కాకపోతే రేపైనా ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంటే. కానీ విన్నర్ రేస్‌లో ఉన్నది తనూజనే కాబట్టి, తనూజ ఎక్కడ బ్యాడ్ అయిపోతుందో అని నాగ్ సార్ మందలించారు. అయితే ఇక భరణి గారు కూడా తనుజ చేసింది తప్పే అని చెప్పారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక కాన్వర్జేషన్ జరిగింది. అయితే అప్పటి వరకు అంటే నాకు సార్ ఏమన్నారంటే తనకి మాట్లాడే హక్కు లేదా అని అడిగారు. యాక్చువల్లీ తనుజకి మాట్లాడే హక్కుంది. తను మాట్లాడింది. కానీ కొన్ని మాటలు తనుజ వదిలేస్తే మరికొన్ని మాటలు అంతకు మించి పెద్ద గొంతుతో ఒక చాలా బోల్డ్ వాయిస్‌తో దివ్య కూడా వదిలేసిందనమాట. అది జరిగిన విషయం. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే దివ్యని ఎలా రెచ్చగొట్టింది అంటే తనుజ నువ్వు నేను 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందని నువ్వు నన్ను తీసేస్తున్నావు. కానీ నేను నీ బిహేవియర్‌ని చూసి తీసేస్తున్నాను అని చెప్పేసి అంది. అంతే కాకుండా ఒక మనిషికి నువ్వు ఇష్టం లేదన్నా కూడా నువ్వు వెంట పడుతున్నావు చూడు. అది అది తప్పు అని చెప్పేసి తనుజ దివ్యని అనటము ఒక రకంగా తప్పే ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దివ్య రెచ్చగొడుతుంది. తను బ్యాడ్ అవుతుంది. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికెళ్ళిపోతుంది. కానీ విన్నర్ అవ్వాలి, విన్నర్ రేస్‌లో ఉండాలి అనుకుంటుంది ఎవరు? తనుజ. సో, తనుజ కామ్ అండ్ కంపోజ్డ్‌గా లేకపోతే తనదే బ్యాడ్ అయిపోతుంది. ఇందాక నాగ్ సార్ చెప్పింది అదే మాట. ఏ మాట అన్నారంటే, నువ్వు డిస్కషన్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే పోయేది నీ ఆటే అని చెప్పారు. అది 100% నిజం. ఇప్పుడు తనుజ గనక దివ్య అంటుందా, అనుకో నువ్వేం చేస్తావో చేసుకో, ఏం పీక్కుంటావో పీక్కో అందనుకోండి తన ఆట బ్రహ్మాండంగా నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. సరే అప్పుడు నిజంగా మాట్లాడితే అప్పుడు తనుజ ఏం పాయింట్ తీయాలి? మరి అలాగా నువ్వు నన్ను పర్సనల్ అటాకింగ్ చేస్తున్నావు అనే బదులు, అప్పుడు దివ్యతో తనుజ ఏమనాలో తెలుసా? నీకు ఇమాన్యుయల్‌ని నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు, మరి నీకు 2 వీక్స్ తను కెప్టెన్ అయ్యాడన్న విషయం తెలీదా దివ్య? మరి అప్పుడెందుకు కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదని నువ్వెందుకన్నావని ఒక పాయింట్ కనుక రైజ్ చేసుంటే తనుజ, నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది తన గేమ్. నువ్వు నన్ను ఎంతసేపటికి పర్సనల్ అటాకింగ్ చేస్తున్నావు, నువ్వే నన్ను ఫస్ట్ తీసేస్తున్నావు అంటే తీస్తారు. విన్నర్ రేస్‌లో ఉన్నా, టాప్ 5 రేస్‌లో ఉన్నా తీస్తారు. ఒక మనిషిని టార్గెట్ చేస్తే తీస్తారు. అలాంటప్పుడు తన డిఫెండింగ్ పాయింట్స్ గనక పర్ఫెక్ట్‌గా పెట్టుండుంటే, ఇప్పుడు మీరు చూడండి తనుజని ఏమంటున్నారు సంచాలక్‌గా టీమ్స్‌ని సెట్ చేయడంలో తను బాగా చేసిందంటున్నారు. మరి అదే బాగా పాయింట్ గనక దివ్య మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ అటాకింగ్ అనే బదులు, నువ్వు ఇమాన్యుయల్ విషయంలో నువ్వేం పీకావు? నువ్వు ఆ రోజున నాకు భరణి సార్ క్రీమ్ రాసాడని ఏదో అంటున్నావు. మరి నువ్వు రాణిగా ఉన్నప్పుడు భరణి సార్ చేత హెడ్ మసాజింగ్ చేయించుకున్నావు కదా! మరి దాన్నేమంటారు అని చెప్పి తను రిటర్న్ క్వెషన్ అడిగుండుంటే, ఈ పాటికి తనుజ లెవెల్ ఇంకొక 20% ఓటింగ్ బ్యాంక్ పెరిగి ఉండేది. అయితే తను ఏమైందంటే, అంతకు మునుపు జరిగిన గొడవని తను మనసులో పెట్టేసుకొని, పాయింట్స్ మాట్లాడకుండా పర్సనల్ అటాకింగ్ అంటూ ఏడుస్తూ కూర్చుంది. అంటే ఇక్కడ ఇంకొకటేమైందంటే ప్రాబ్లము 'బిగ్ బాస్' హౌస్‌లో దివ్య చాలా తెలివైంది అని ఒక పేరు పడిపోయింది. ఎప్పుడైతే నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ దివ్యని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ కూడా గొర్రెలే. ఇప్పుడు తనొచ్చి తనుజ అనంగానే అందరూ తనుజ, 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 తనుజ అన్నారు గానీ, ఇమాన్యుయల్‌కి 8 వారాలు నామినేషన్స్‌లో లేడమ్మా! మరి తనకొచ్చిన ఇమ్యూనిటీ గురించి ఏం మాట్లాడతారని ఇమాన్యుయల్‌కి ఒక రితు తప్ప ఎవరు వేయలేకపోయారు. ఆ రితు గూడా ఎందుకు చేసిందో తెలుసా? తనూజ తనని లాస్ట్ వీక్ సేవ్ చేసింది కాబట్టి వేసింది కానీ, లేకపోతే అది కూడా వేసేది కాదు.
అయితే పవన్ డెమాన్ అలాగే ముగ్గురు భరణి, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు కూడా పర్ఫెక్ట్ గానే చెప్పారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గొడవ స్టార్ట్ చేశారు, ఎవరు మాటలు వదిలేసారంటే ఇద్దరు మాటలు వదిలేసారు. ఇద్దరుగానే చెప్పుకోవాలి. పాయింట్ వినకుండా సరైన పాయింట్‌తో డిఫెండ్ చేయకుండా తనుజ, విపరీతంగా మాటలు వదిలేసిన దివ్య ఇద్దరు నా దృష్టిలో తప్పు చేసినట్టే. అదే విషయం నాగ్ సార్ కూడా చెప్పారు. ప్రోమోలోనే కాదు ఎపిసోడ్‌లో కూడా మీకు అదే విషయం అయితే కనబడుతుందనమాట. ఇక దివ్యకి నేను అనుకోవడం తనకి ఎక్కడో తేడా కొడుతుంది సీన అని అనిపిస్తుందో ఏంటో, ఎప్పుడూ కూడా హైపర్ అయిపోయే దివ్య ఎందుకో సైలెంట్‌గా ఉండిపోయిందని నాకు అర్థమైందనమాట. అయితే ఇక తనూజ విషయంలో అంటే తనూజ విషయంలో తను ఆన్ బోర్డ్ వెళ్తోందన్న విషయం మనకు అర్థమైంది. అయితే నాగ్ సార్ తనని వదిలేసి తనూజని తప్పనడం దివ్య ఎక్స్‌పెక్ట్ చేయలా. యాక్చువల్లీ మనం అందరం అనుకున్నామంటే దివ్యనే తిడతారు. తనూజని తిట్టరు. ఎందుకంటే దివ్య తప్పే మనకు కనిపిస్తుంది అనుకున్నాం. కానీ నాగ్ సార్ చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు తను గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. పర్సనల్ అటాకింగ్ అంటే మీరు భరణి గారి చేత క్రీమ్ రాయించుకున్నారు. అందుకనే నేను మిమ్మల్ని కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసానని చెప్పకూడదు కదా! అయితే అప్పుడు తనేమన్నారంటే, "నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు దివ్య. నువ్వు నన్ను కెప్టెన్ అంటున్నావు. ఇక్కడ డెమాన్ పవన్ 2 టైమ్స్ అయ్యాడు. నాకన్నా కెప్టెన్సీకి అర్హత లేని వాళ్ళు చాలా మందున్నారు. నువ్వు నన్నే ఎందుకు తీసుకున్నావని తనని అనకూడదు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎంతసేపటికి తనుజ నేను గేమ్ ఆడాలి. నాకు కెప్టెన్సీ వద్దు. నేను గేమ్ ఆడాలి అని వాళ్ళందరిని రిక్వెస్ట్ చేసుకుంది గానీ, అసలు వీళ్ళెవ్వరు మాట వినరు ఫ్రెండ్స్. ఎందుకంటే, ఆల్రెడీ తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా టాప్ 3 రేస్‌లో ఉన్నారన్న విషయం వాళ్ళకర్థమయ్యి, ఇక తనూజకి వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? తనుజ వదిలేయండి. దివ్య, సంజన, రీతు, డెమాన్ వీళ్ళందరూ భరణి వీళ్ళందరూ ఎలా అనుకుంటారంటే వాళ్ళకొక వీక్ ఇమ్యూనిటీ వచ్చినట్టే ఈ టైంలో. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ ఖచ్చితంగా పైకెళ్ళిపోతారు. ఇప్పుడు మరి తనూజ ఖచ్చితంగా టాప్ 5 లోకి వెళ్ళిపోతుందని అందరికీ తెలిసినప్పుడు ఆమెకి ఇంకొక అవకాశం ఎలా ఇస్తారు? అప్పుడు తనూజ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే డిఫెండింగ్ పాయింట్స్. అదే నాగ్ సార్ చెప్పారనమాట. సో, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తను టార్గెటింగ్ అనుకోకుండా, నేనే ఎందుకు అనే విషయం పాయింట్స్ చెప్పండి. 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందంటే, మరి వాళ్ళకి 8 వారాలొచ్చింది. నెక్స్ట్ పాయింట్ అనాలి. అలాగా నువ్వు నన్ను పర్సనల్ అటాకింగ్ చేస్తున్నావు అంటే, పర్సనల్ అటాకింగ్ ఎక్కడుందక్కడ? తన భరణి పేరు తీసుకురాలా, తన పేరు తీసుకురాలా, తన ఫ్యామిలీ పేరు తీసుకురాలా, ఎవ్వరి పేరు తీసుకురాలా. అలాంటప్పుడు పర్సనల్ అటాకింగ్ ఎలా అవుతుంది? అయితే నాగ్ సార్ ఏంటంటే తనుజది తప్పన్నట్టు పోర్ట్రే చేశారు. కారణం ఏంటంటే, ఇక్కడ తనుజని తప్పు లేకపోయినా తప్పని పోర్ట్రేట్ చేస్తే, తనుజ పీఆర్ యాక్టివేట్ అయ్యి ఓట్స్ ఇంకా గట్టిగా పడతాయనేది ఇక్కడ బిగ్ బాస్ ఆలోచన. సో, ఆ రకంగానే వాళ్ళు స్ట్రాటజీస్‌ని మారుస్తారు. మామూలు మనుషులం మనకే ఇన్ని స్ట్రాటజీలు తెలిస్తే, బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్ గేమ్ ఫ్రెండ్స్ వాళ్ళందరి యాజమాన్యం కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు గేమ్స్ పెట్టే పద్ధతి కానీ, వాళ్ళు ఆ కంటెస్టెంట్స్ ఒక మైండ్ సెట్ చదివే విషయంలో గాని చాలా ముదురని చెప్పుకోవాలి. సో, అది సంగతి. మీకేమనిపించింది ప్రోమో చూసిన తర్వాత అనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.